నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. బాత్రూమ్ వెనుక గ్యాస్ గుట్టురట్టు. వారణాసిలో షాకింగ్ సిలిండర్ దందా. వారణాసి ఆధ్యాత్మికతకు నిలయం, కానీ అదే నగరంలో బధౌరా మార్కెట్ ఇప్పుడు ఒక భయంకరమైన కుట్రకు సాక్ష్యంగా నిలిచింది. బయటకి ఒక సాధారణ దుకాణం, కానీ లోపల తాళం వేసిన బాత్రూమ్ తలుపు తీస్తే సీన్ చూసే అధికారులు మైండ్ బ్లాక్ అయింది. బధౌరా మార్కెట్లోని ఒక దుకాణంలో భారీగా అక్రమ గ్యాస్ నిల్వలున్నాయన్న పక్కా సమాచారంతో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దుకాణం అంతా వెతికినా ఏం దొరకలేదు, కానీ ఒక మూలన ఉన్న బాత్రూమ్ కు మాత్రం భారీ తాళం వేసి ఉండటాన్ని అధికారులు గమనించారు. అనుమానం వచ్చి తాళం పగలగొట్టగా అక్కడ కనిపించిన దృశ్యం చూసి అందరూ నివ్వెరపోయారు. ఈ చిన్న బాత్రూమ్ లో డజన్ల కొద్ది ఎల్పిజి సిలిండర్లు, అందులో కొన్ని నిండుగా ఉంటే మరికొన్ని ఖాళీగా ఉన్నాయి. చుట్టూ జనం ఉండే రద్దీ మార్కెట్ ఏరియాలో చిన్న నిప్పు రవ్వ తగిలిన ఆ ప్రాంతం మొత్తం బూడిదయ్యేంత ప్రమాదకరంగా ఆ నిల్వలు దాచారు. ఇది ఇప్పుడు అసలైన ప్రశ్న. సాధారణంగా ఇలాంటి అక్రమ దందాలు కేవలం ఒక చిన్న దుకాణదారుడితో ముగిసిపోయేవి కాదు. దీని వెనుక బ్లాక్ మార్కెట్ మాఫియా ఉన్నట్లు అనుమానాలు. సప్లై ఎక్కడి నుంచి? గ్యాస్ ఏజెన్సీలు, కొంతమంది డెలివరీ బాయ్స్, మేనేజర్ల సహకారం లేకుండా ఇన్ని సిలిండర్స్ ఒకే చోట చేరడం అసాధ్యం. బ్లాక్ రేట్ ఎంత? గృహ అవసరాల సిలిండర్లను అక్రమంగా సేకరించి వాటి నుంచి గ్యాస్ ను చిన్న సిలిండర్లోకి నింపి హోటల్లో, ఇతర వ్యాపారాలకు రెట్టింపు ధరకు అమ్ముతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రాజకీయ అండ ఉందా? ఏళ్ల తరబడి ఇలాంటి వ్యాపారాలు కొనసాగుతున్నాయంటే స్థానిక అధికారుల కళ్ళుగప్పడం సామాన్య విషయం కాదు. దీని వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన బయటపడడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. గ్యాస్ సిలిండర్లను ఏమాత్రం రక్షణ చర్యలు లేకుండా అలా బాత్రూంలలో దాచడం అంటే అది టైం బాంబు మీద కూర్చున్నట్లే. లాభాపేక్ష కోసం సామాన్యుల ప్రాణాలను ఫనంగా పెడుతున్న ఈ కేటుగాళ్ల వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ప్రస్తుత పోలీసులు ఈ దుకాణ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ గొలుసు కట్టు దందాలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.